వెల్కమ్ టు మై ఛానల్. చంద్రగ్రహ దోష నివారణకు పాటించవలసిన విధానాలు. భూమి మీద సమస్త ఔషధాలకు చంద్రుడి అధిపతి. మానవ మేధస్సు మీద, నాడీ మండలం మీద, సమస్త మానసిక శక్తుల మీద ఈ గ్రహ ప్రభావం ఉంటుంది. జాతక చక్రంలో చంద్రుని పరిస్థితి బాగోలేనప్పుడు అవివాహితులకు, సంసారులకు నీలాప నిందలు వస్తాయి. చంటి పిల్లలకు జలుబు, దగ్గు, బాలగ్రహ పీడలు వస్తాయి. వ్యవసాయదారులకు పూల పండ్ల తోటలు మరియు పశువులు పాడై రైతులకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా చంద్రుడు జలానికి అధిపతి కాబట్టి సర్వ జల సంబంధ రోగాలకు కారకుడు. చంద్రగ్రహానికి అధిపతి లక్ష్మీదేవి. శ్రీ సూక్తాన్ని కానీ, అష్టలక్ష్మి స్తోత్రాన్ని కానీ పారాయణం చేయటం వల్ల నివారణ పొందవచ్చు. శుక్లపక్షంలో మొదటి సోమవారం ప్రారంభించి 10 సోమవారాలు తెల్లటి దుస్తులు ధరించి, తెల్లటి పుష్పాలతో చంద్రుని పూజించి, సాయంత్రం చంద్రుని దర్శించి, ఆకాశం వైపు తిరిగి నమస్కరించి, ఉప్పు, పెరుగు, నెయ్యి, బెల్లము లేని తేలికపాటి ఆహారం భుజించాలి. ఈ విధంగా ఉపవాసం చేయటం వల్ల దోష నివారణ జరుగుతుంది. సోమవారం రోజు ప్రదోష సమయంలో శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సోమవారం రోజు సూర్యోదయం వేళలో కేజింబావు బియ్యము అరిటాకులో పోసి చంద్రుని పూజించి ముసలి బ్రాహ్మణునికి దానం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. చంద్రునికి ఇష్టమైన వరిపిండి, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, జాజికాయలు, నందివర్ధన పూలు, ముత్యాలు, వెండి, దోసకాయ, అనపకాయ, బీరకాయలు మొదలైన వస్తువులు సోమవారం దానం చేస్తే మంచిది. సోమవారం రోజు 16 ఒత్తులు వేసి నేతితో దీపం వెలిగించి వాయువ్య దిశలో పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. పారుతున్న నీటిలో పాలతో పాటు చిన్న చిన్న వెండి ముక్కలను వేయాలి. నివారణ జరుగుతుంది. రాత్రిపూట తల దగ్గర గ్లాసుతో పాలు పెట్టుకొని తెల్లవారి నిద్రలేవగానే చంద్రుని స్మరిస్తూ ఆ గ్లాసు పాలను పాల చెట్టు మొదట్లో పోయవలెను. చంద్రుడు 10 సంవత్సరముల వరకు చిన్నపిల్లలను ప్రభావితం చేస్తాడు. చంటి పిల్లలకు వెండితో అర్ధచంద్రాకారంగా బిళ్ళను చేయించి మెడలో ధరించటం వలన చంద్రగ్రహ పీడ నివారణ కలుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.